హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇదెక్కడి మాస్ రికార్డ్ రా మాహో అని అయితే నాకు అనిపించింది. అయితే మీకు thumbnail చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చూస్తే కనుక శివం దుబే తను T20 కెరీర్లో ఇండియాకి ఆడిన మ్యాచ్లు 30, అందులో 30కి 30 మ్యాచ్లు కూడా ఇండియా గెలిచింది. అంటే శివం దూబే ఉన్న ప్రతి ఒక్క మ్యాచ్ ఇండియా గెలిచింది. నేనైతే షాక్ అయిపోయినా. అసలు ఒక ప్లేయర్కి ఇట్లాంటి రికార్డ్ ఉండడం ఏంటి. మనం చూస్తే కనుక శివం దూబేకి కొద్దిగా బ్యాడ్ ప్యాచ్ ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు చెన్నైకి ఆడినప్పుడు కూడా కొద్దిగా క్రిటిసిజం అయితే లభించింది లాస్ట్ అయితే సీజన్ ఉందో. బట్ ఇండియా స్టాట్స్ చూస్తే కనుక అంటే శివం దూబే ఉన్న ప్రతి ఒక్క మ్యాచ్ అంటే 30 మ్యాచ్ల వరకు ఇప్పుడైతే శివం దూబే ఆడాడు తన కెరీర్లో ఇండియాకి. 30కి 30 కొట్టాడట. 30కి 30 విజయాలు ఉన్నాయంటే శివం దుబే ఎంత టాలెంటెడ్, తను ఆ చేంజ్ని అయితే తీసుకొని రాగలుగుతున్నాడా అని అయితే నాకైతే అనిపించింది. పర్టికులర్గా శివం దుబే గురించి మాట్లాడితే నేను గెస్ చేసింది అంటే నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే శివం దుబే స్పిన్ని అద్భుతంగా ఆడతాడు. మీరు కావాలంటే చూడండి. అసలు యాక్చువల్గా శివం దుబే పిక్చర్ అంటే అసలు ఇండియాలో కానీ డొమెస్టిక్లో కానీ ఎక్కడైనా సరే తనకి రికగ్నైజేషన్ ఎప్పుడు వచ్చిందంటే మీకు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది చూడండి. మనకు ప్రవీణ్ తాంబే తెలుసు. ఈ ప్లేయర్ వచ్చేసి తెలియని ఎవరు లేరు క్రికెట్ ఫ్యాన్. రాజస్థాన్కి ఆడేవాడు, హైట్రిక్ ఉంది. అండ్ ఆల్సో తనకి ఒక రికార్డ్ ఉంది ఏంటంటే ఒక ఐపీఎల్లో తను ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు, ఫోర్ కూడా ఇవ్వలేదు అని రికార్డు ఉంది. చాలా మ్యాచెస్ వరకు అట్లా 4 6లు ఇవ్వకుండా ఉన్న బౌలర్ ప్రవీణ్ తాంబే. సో తనని లాస్ట్ ఓవర్లో 30 ఏమో కొట్టాలి నాకు తెలిసి. అది ఒక డొమెస్టిక్ మ్యాచెస్ జరుగుతుంది. శివం దూబే బ్యాటింగ్ చేస్తూ 5 6లు కొడతాడు. అప్పుడు రికగ్నైజేషన్ అయితే శివం దూబేకి వచ్చింది. దాని తర్వాత ఇండియాకి ఆడిండు. సో శివం దూబే స్పిన్ని అద్భుతంగా ఆడతాడు. అందువల్ల ఏమవుతుంది, శివం దూబే వచ్చేసి మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్లో అయినా మ్యాక్సిమం 10 to 15 or 10 to 20 ఈ లోపే వస్తాడు. అప్పుడు మ్యాక్సిమం ఆపోజిట్ టీమ్ ఆపరేట్ చేసేది ఏ బౌలర్లను స్పిన్నర్లను ఆపరేట్ చేస్తుంది. శివం దూబే వచ్చి 6లు కొడతాడు. సో ఏం చేస్తాడంటే కెప్టెన్ శివం దూబే ఉన్నాడు కాబట్టి కొద్దిగా లేట్ చేపిస్తాడు. అంటే స్పిన్నర్లకు బౌలింగ్ ఇవ్వకుండా ఫాస్ట్ బౌలర్కి ఇవ్వడం వల్ల స్పిన్నర్ల కోట ఖతం కాదు. అండ్ ఆల్సో బౌలర్లు ముందు రావడం వల్ల లాస్ట్ ఫ్యూ ఓవర్స్ కూడా మనకి వేరే బౌలర్లను వేయించాలి. అట్లాంటి కన్ఫ్యూజన్ అయితే శివం దూబే తీసుకొస్తున్నాడు కాబట్టి ఇండియా అయితే మ్యాచెస్ గెలుస్తుందా అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మీరు చూడండి, రషీద్ని ఏ విధంగా కొట్టిండు, ఆదిల్ రషీద్ని. అండ్ ఆల్సో తను ఆడిన ఇన్నింగ్స్ 4th T20 గెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు. హార్దిక్ పాండ్యా అండ్ శివం దూబే మెయిన్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ఇండియాకి ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్ అంటే శివం దూబే ఆడిన మ్యాచ్ గెలిచిందంటే ఇట్లాంటి రికార్డ్ ఎవరికి ఉంటుంది చెప్పండి. అంటే 10 మ్యాచెస్ అంటే ఓకే, 30 మ్యాచెస్ ఇంపాసిబుల్ కదా. వేరే క్రికెటర్ ఎవరైనా చేసిలా లేదా నాకు తెలియదు కాబట్టి అంటే చెన్నై కూడా ఇది కన్ఫర్మ్ చేసింది, వాళ్ళ పేజ్లో కూడా ఉంది. నేనైతే షాక్ అయినా అయితే వీడియో చేయాలి, మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందించాలి అయితే వీడియో చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే కనుక ఇక్కడ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్నై ఫ్యాన్స్ ఉండే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.